పవన్ కళ్యాణ్‌కి పవన్ కళ్యాణే పోటీ. పవన్ కళ్యాణ్‌కి పవన్ కళ్యాణే సాటి. ఈ సూత్రం మనందరికీ తెలుసు. కానీ ఇప్పుడున్న విషయం ఏంటంటే రాజకీయాలకు సంబంధించి కాకుండా సినిమాకి సంబంధించినట్టుగా కనబడుతోంది. ఇది ఏంటంటే ఈ 'హరిహర వీరమల్లు' ఈ సినిమా కోసం నిరీక్షించి, నిరీక్షించి అభిమానులు, సినిమా ప్రేమికులు, సినిమా కళ్ళు కాయలు కాసాయి. ఎందుకంటే చాలా కాలం అయిపోయింది. 'బ్రో' సినిమా రిలీజ్ అయ్యి కూడా దగ్గర దగ్గర 2 ఏళ్ళు అయిపోయింది. ఆయన ఈ 'హరిహర వీరమల్లు' స్టార్ట్ చేసి సుమారు 5 ఏళ్ళు దాటిపోయింది. ఇన్ని దాంతో కూడా సరే ఎన్నో కారణాలు రాజకీయాల్లో ప్రచారంలో బిజీగా ఉన్నారు. తర్వాతేమో అధికారంలోకొచ్చి పరిపాలనలో బిజీగా ఉన్నారు అని మనం సరిపెట్టుకుంటూ వస్తే సుమారు 12, 13 సార్లు రిలీజ్ అనుకుని అనేక కారణాల వల్ల వాయిదా పడుతూ రావడం అనేది చెప్పాం కదా! ఆశ, నిరాశల పోరాటంగా తయారైంది అభిమానులకి. ఈ సినిమా ఎప్పుడు చూసేద్దామని ఎదురు చూస్తున్న తరుణంలో ఇంకా ఇంకా వెనక్కెళ్తోంది. ఏదో చెప్పినట్టుగా దీనికి బోలెడన్ని కారణాలు. అన్నీ నిజమే కావచ్చు. ఆఖరికి ఆయన డబ్బింగ్ అయిపోయింది. ఆయన షూటింగ్స్ అయిపోయింది. ఇంకా జూన్ 12కి ఎట్టి పరిస్థితిలో సినిమా వచ్చేస్తుంది అని అందరం కూడా అలా ఎదురు చూసడంలో మళ్ళా ఒక్కసారి ఇంకో ప్రాబ్లమ్ వచ్చి మనకి క్వాలిటీ ఇష్యూ వస్తుంది. సీజీ వర్క్ జరుగుతుంది. ఈ సినిమా చాలా ప్రెస్టీజియస్‌గా తీస్తున్నాము. కాబట్టి ఇది ఎక్కడో ఇరాన్ నుంచి ఇక్కడి నుంచి కూడా టెక్నీషియన్‌లు పనిచేస్తున్నారు. సీజీ గ్రాఫిక్స్ అది. అది ఒక పీరియాడిక్ మూవీ. దీంట్లో మళ్ళా జెర్క్సో, జెమ్సో ఏమి ఉండకూడదు. దీనికి 'వీరమల్లు' ఒక సినిమా చూస్తే అలాగ ఒక ఫీస్ట్‌లా ఉండాలి అని చెప్పేసి దాని మీద నిజంగా కూడా మంచి మంచి టెక్నీషియన్‌లు వర్క్ చేస్తున్నారు. మే, జూన్‌లో ఒక్కసారిగా అందరినీ కదిలించిన విషయం ఏంటంటే మన కీరవాణి గారు ఆ మ్యూజిక్ సంబంధించి కొన్ని కొన్ని విషయాలు బయటకు చెప్పడం. అలాగే డైరెక్టర్ జ్యోతికృష్ణ కొన్ని కొన్ని సినిమాల గురించి రివీల్ చేయడం. ఈ జూన్ 12కి ఎట్టి పరిస్థితుల్లో అని చూస్తుంటే అది కాస్త వాయిదా పడుతూ వచ్చింది. జూన్ 12 రకరకాలుగా ఈ సోషల్ మీడియాలో ఊహాగానాలు వస్తున్నాయి కాబట్టి వాటిని ఖండిస్తూ మేము ప్రొడక్షన్ యూనిట్ ఈ సినిమాని చాలా బాగా చేస్తున్నాం. ప్రెస్టీజ్‌గా తీస్తున్నాం. టెక్నికల్‌గా ఒక మంచి మూవీగా ఉండిపోయేలా చేస్తున్నాం కాబట్టి దీనికి కొంచెం టైం పడుతోంది. అభిమానులు అర్థం చేసుకోండి అని చెప్పి మళ్ళా ఇంకో అప్పీల్ వచ్చింది. అంటే అక్కడికి పవన్ కళ్యాణ్ గారిది అయిపోయింది. అంటే దీని మీద ఏంటంటే ప్రమోషన్ స్టార్ట్ అవ్వలేదు. ఇంకా అంటే మధ్యలో మామూలుగానే ఉంటాయిగా పుకార్లు. ఈ సినిమాకి ఈ రకంగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులొస్తున్నాయని, అలాగే అమెజాన్ ప్రైమ్ వాళ్ళు తీసుకొని కూడా కొన్ని కండిషన్స్ బేస్ చేసుకొని వాళ్ళు ముందు వెనక ఆడుతున్నారని చెప్పేసి రకరకాల మాటలు కూడా మనకు వినపడ్డాయి. సరే వాళ్ళేం చేశారంటే ప్రొడక్షన్ యూనిట్ వాళ్ళు రత్నం గారి తాలూకా వాళ్ళంతా ఏం చెప్పారు, మేము అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తాము. దీనికి ట్రైలర్ నుంచి దీనికి ఒక క్రేజ్ తీసుకొద్దాము. అలాగే మొత్తం పాన్ ఇండియా మూవీలో తీసుకొస్తున్నాం కాబట్టి దీనికి ఒక దాన్నేమంటారు పబ్లిసిటీ కూడా ఇచ్చి ఒక మంచి టైంలో రిలీజ్ చేస్తాం. 12కి ఇవ్వలేకపోతున్నాం అర్థం చేసుకోండి. ఒకవేళ ఏదో ఇచ్చినా కూడా క్వాలిటీ కాంప్రమైజ్ అయినట్టు ఉంటుంది. అది మాకేం నచ్చదు. ఇది పవన్ కళ్యాణ్ గారి కెరీర్‌లోనే బెస్ట్ మూవీగా 'హరిహర వీరమల్లు' తీర్చిదిద్దుతున్నాం. దీనికి 17వ శతాబ్దానికి సంబంధించిన ఒక మొఘల్ సామ్రాజ్యంతో ఒక సామాన్య యువకుడు సనాతన ధర్మం కోసం సంస్కృతి సంప్రదాయాల పరిరక్షకుడిగా జరిగే ఒక కథగా తీసుకున్నాము. వీరమల్లు కథ కూడా చాలా పవన్ కళ్యాణ్ గారికి యాప్ట్ అయిన కథ. దీంట్లో అన్ని రకాల అడ్వెంచర్ ఉంటుంది. దీంట్లో మనం అంటే గూస్ బంప్స్ వచ్చే ప్రతి సీను అలా తీర్చిదిద్దుతున్నాం అని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. తర్వాత ఈ ఆర్థిక ఇబ్బందులు అవన్నీ నిర్మాతలు చూసుకుంటారు. దీనికి సినిమా బిజినెస్ అవ్వలేదు, ఇంకా అవుతుంది. ఇలాంటివి కూడా కొన్ని వినపడ్డాయి. దానికి ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా తను అడ్వాన్స్‌గా తీసుకుని ఏదో 11,00,00,000 ఎంతో వెనక్కి ఇచ్చేసారన్న మాటలు కూడా వినపడ్డాయి. అది వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూ. మనకి ఎక్స్టర్నల్ ఇష్యూ ఏంటి సినిమా బాగొస్తుంది. 'హరిహర వీరమల్లు'గా ఒక అద్భుతమైన పాత్రలో మన హీరో, మన అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ ఇరగదీస్తున్నాడనే విషయం మనకు తెలిసింది. అది కాకుండా ఇంకొక పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఆయనే ఈ ఫైట్స్‌కి కొరియోగ్రఫీ చేశారని కూడా విషయం. ఇది నిజంగా ఇది మళ్ళా ఇలాంటి సినిమా మళ్ళా చూడగలుగుతాం లేదో అని కూడా అనిపించింది. అయితే ఇప్పుడు ఇందాక చెప్పిన మాటకి ఇప్పుడు సంబంధం ఏంటి? ఇదంతా విన్నదే కదా! ఇప్పుడు జూన్ 12 అయిపోయింది. ఈరోజు 16, 17 కూడా అయిపోతుంది. వాళ్ళు మ అఫీషియల్‌గా ప్రొడక్షన్ యూనిట్ చెప్తామన్నా కూడా దానికి కనీసం ఒక ట్రైలర్ ఎప్పుడు, అలాగే సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడనేది చేయకపోవడం వల్ల దీనికోసం అని చెప్పేసి సినిమా ఇండస్ట్రీ కూడా ఎదురు చూస్తోంది. సినిమా వేరే సినిమాల వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ సినిమా మీద పోటీగా రాకూడదు, థియేటర్ ఇష్యూస్ రాకూడదనే ఉద్దేశంతో చేశారు. ఇక్కడ ఎలా ఉంది అంటే
ఇప్పుడు 20వ తారీఖు 'కుబేరా' అని చెప్పి ఒక సినిమా శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో నాగార్జున, ధనుష్ కలిసి చేసిన సినిమా. దాని మీద కూడా ఎక్స్‌పెక్టేషన్స్ బాగా గట్టిగా ఉన్నాయి. మంచి సినిమా అయ్యేటట్టుగా ఉందని చెప్పేసి కూడా ఇప్పటికే చెప్పుకున్నారు. అది ఈ 20వ తారీఖు మొత్తం పాన్ ఇండియా మూవీగా థియేటర్స్‌లో రిలీజ్ ఉందిమాట. దాని తర్వాత కూడా మరి అదేంటో మరి ఇంకో సినిమా మన మంచు వారి ఫ్యామిలీ నుంచి వచ్చిన సినిమా 'మంచు విష్ణు భక్త కన్నప్పగా' చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు మొత్తం పాన్ ఇండియా నుంచి వచ్చిన స్టార్స్ అక్షయ్ కుమార్, అలాగే ప్రభాసు, మోహన్ లాల్ గారు, శరత్ కుమారు, ఇలా పెద్ద పెద్ద వాళ్ళందరూ టెక్నీషియన్లతో కలిసి అది కూడా భారీ బడ్జెట్‌తో ఇప్పుడు మనం మాట్లాడుకున్నవన్నీ కూడా ఇన్ అండ్ యావరేజ్ 200 క్రోర్స్ అంటే అబోవ్ తప్పితే తక్కువలో ఏ సినిమా కనపట్లే. 20వ తారీఖు 'కుబేరా' మీద చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. దానికి ఏం ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే దానికి పోటీగాను ఆ రోజున కూడా 'హరిహర వీరమల్లు' వచ్చే అవకాశంగా మనకేం చెప్పలే. తర్వాత 27 కన్నప్ప కూడా వాళ్ళు మొత్తం పాన్ ఇండియా పరంగా వాళ్ళు పబ్లిసిటీ ఇస్తున్నారు. అటు మొత్తం బొంబాయి నుంచి మద్రాసు, ఇలాగే కేరళ, త్రివేంద్రం ఇవన్నీ కూడా వీళ్ళు వెళ్ళి గుంటూరు ఇలా మొత్తం పబ్లిసిటీ ఇస్తున్నారు. వాళ్ళు పక్కా వచ్చేయడం ఖాయం. అది కూడా చాలా ప్రెషియస్‌గా తీర్చిదిద్దుతున్నారు. మంచు విష్ణు హీరోగా, మంచు మోహన్ బాబు గారు ఇది ప్రొడ్యూసర్‌గా ఒక మంచి సినిమా వాళ్ళు కూడా ఇస్తున్నారు. సో, 27వ తారీఖు కూడా మన 'హరిహర వీరమల్లు'కు ప్లేస్ లేదు. ప్లేస్ లేదంటే వీళ్ళు అసలు ముందు ట్రైలరే ఇంకా ట్రైలర్ చేసిన తర్వాత కనీసం ట్రైలర్‌కిను సినిమా రిలీజ్‌కి 2 వారాలు అంటే 15 రోజులు గ్యాప్ కావాలని చెప్పి మొత్తం కొనుక్కున్నటువంటి డిస్ట్రిబ్యూటర్స్ కానీ, అలాగే మిగిలిన వాళ్ళందరూ కూడా ఆలోచిస్తారు. దానికి ట్రైలర్ జనాల్లోకి బాగా వెళ్ళిపోయిన తర్వాత సినిమా మీద ఒక హైప్ క్రియేట్ అవుతుంది. హైప్ క్రియేట్ అయిన తర్వాత మనకి 15 రోజులు రిలీజ్ చేస్తే పబ్లిక్ బాగా చేరువవుతుంది. అద్భుతంగా అది రీచ్ అవుతుంది థియేటర్‌లో అని చెప్పేసి ఒక ఆలోచన. సో, ఇప్పటిదాకా చేయలేదంటే ఏ రోజు వాళ్ళు ట్రైలర్ రిలీజ్ చేసినా ఆ రోజు నుంచి ట్రైలర్ రిలీజ్ చేయాలి. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుంది. పాన్ ఇండియా మూవీ కూడా చాలా చోట్ల దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు మరి డేట్లు ఇస్తారో ఏంటో పబ్లిసిటీ ఉంటుంది. ఇదంతా ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు ఆల్రెడీ డివివి దానయ్య గారి ప్రొడక్షన్‌లో, సుజిత్ డైరెక్షన్‌లో 'ఓజీ' అని చెప్పి ఒక మూవీ మన పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. ఆల్మోస్ట్ దానికి కూడా షూటింగ్ కంప్లీట్ అయినట్టుంది. దాని మీద చాలా అంటే చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. మొత్తం ఇండస్ట్రీకి ఉన్నాయి. అలాగే అభిమానులు కూడా, ఫ్యాన్స్ కూడా. ఈ 'ఓజీ' సినిమాకి ఏం చేశారంటే, ఈ 'హరిహర వీరమల్లు' జూన్‌లోనే ఎప్పుడో వచ్చేస్తుంది కాబట్టి వాళ్ళు డేట్ కూడా అనౌన్స్ చేసేసారు. సెప్టెంబర్ 25 అంటే దసరాల టైము. ఆ 25కి వస్తుంది అన్నారు. దానికి కూడా ఆయన లుక్ గాని, మళ్ళా మొత్తం మీద చూస్తుంటే ఒక కొత్త సినిమా, న్యూ జోనరు, అలాగే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఒక మార్షల్ ఆర్ట్సు, ఒక గ్యాంగ్‌స్టర్సు ఈ టైప్‌లో మనందరికీ కూడా ఒక కదలిక తీసుకొచ్చే సినిమా అట. అంటే 'హరిహర వీరమల్లు' టోటల్‌గా పీరియాడిక్ మూవీ, పీరియాడిక్ అడ్వెంచరస్ డ్రామా అనుకుంటే 'ఓజీ' ఒక గ్యాంగ్‌స్టర్ సంబంధించినటువంటి ఒక స్టోరీగా, ఒక మాఫియా మీద పోరాటంలాగా, ఒక సామాన్య యువకుడు బొంబాయి వెళ్తే అక్కడ ఏం జరిగింది? దాని మీద అతను ఏ రకంగా చేశాడు? మాఫియాని, డ్రగ్స్ మాఫియాని ముఖ్యంగా దాన్ని ఏ రకంగా చేశారు? ఇలా ఇలా మొత్తం మీద తీర్చిదిద్దుతున్నట్టుంది. వాళ్ళకేంటంటే ప్రాబ్లమ్ ఆల్రెడీ ఒక గ్లింప్స్ ఏదో ఇచ్చారు గానీ, ఒక చిన్న రుచి చూపించారు. ఆయన క్యారెక్టర్ ఇలా ఉంటుందని. తర్వాత ఈ సెప్టెంబర్ 25 కంటే వాళ్ళకి ఇప్పుడు సుమారుగా ఒక 100 డేస్ ఉంది ఆ సినిమాకి. ఈ 100 డేస్‌లో వాళ్ళు ట్రైలర్సు, టీజర్సు, ఈ గ్లింప్స్ ఇవన్నీ రిలీజ్ చేసి ఆహ్, ఒక ఊదర కొట్టేద్దాం పబ్లిసిటీ అంటే, ఈ 'హరిహర వీరమల్లు' రిలీజ్ అవ్వకుండా చేస్తే, ఈ 'హరిహర వీరమల్లు'కి ఏదైనా ఇబ్బంది కలుగుతుందా? జనానికి ఇప్పటికే 'ఓజీ' మీద ఎక్కువైంది. 'హరిహర వీరమల్లు' మనమే తగ్గించుకున్నట్టు అవుతుందా అని కూడా 'హరిహర వీరమల్లు' ప్రొడ్యూసర్ సైడ్ నుంచి గానీ, అలాగే చూస్తే అర్థమవుతుంది. ఈ 'ఓజీ' విషయంలో వాళ్ళేం కంగారు పడుతున్నారు? ఈ 25 కంటే మనది ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. వాళ్ళు చాలా స్పీడ్‌గా ట్రైలర్స్, టీజర్స్ కూడా రెడీ చేసి పెట్టుకున్నట్టున్నారు. వన్స్ 'హరిహర వీరమల్లు' సూపర్ సక్సెస్ అవుతే, దాన్ని బట్టి వాళ్ళు వెంటనే ఇంకా నిమిషాలు కూడా చేయకుండా సినిమాకి సంబంధించిన పబ్లిసిటీ మొదలుపెట్టుకోవాలని చెప్పి ఆ 'ఓజీ' ప్రొడక్షన్ యూనిట్ ట్రై చేస్తుంది. సరే 'సందిట్లో సడేమియా' అన్నట్టుగా ఈ విజయ్ దేవరకొండకి చాలా కాలం బట్టి పెద్ద సినిమా ఏం పెద్ద హిట్స్ ఏం పడలేదు. ఎన్నో హోప్స్ పెట్టుకున్న సినిమాలన్నీ కూడా నిరాశపరిచాయి కాబట్టి విజయ్ దేవరకొండ చేసినటువంటి ఒక సినిమా 'కింగ్డమ్' అది యాక్చువల్‌గా ఏం చేశారు, ఇప్పుడు 27 ఈ నెల 27 జూన్ 27 'భక్త కన్నప్ప' రిలీజ్ అవుతే, తర్వాత జూలైలో వచ్చే ఫస్ట్ ఫ్రైడే 4వ తారీఖు మనకి 'కింగ్డమ్' చేసుకుందాం, రిలీజ్ చేసుకుందాం అని చెప్పి వాళ్ళు కూడా ఆల్మోస్ట్ రెడీగా ఉన్నారు. వాళ్ళు కూడా ఈ 'హరిహర వీరమల్లు' ఏంటి, ఎప్పుడు రిలీజ్ చేస్తారనే విషయం నికరంగా తెలిస్తే గాని వాళ్ళు రిలీజ్ చేయలేరు. ఇప్పుడు వాళ్ళు కూడా డోలాయమానంలో పడ్డారు.
అంటే డైలమాలో పడ్డారు. సినిమా అయిపోయింది. ఎందుకంటే 'పవన్ కళ్యాణ్' గారి సినిమా మీద పోటీకి రావాలా అనేది కాదు గానీ, ఒక పెద్ద పెద్ద బడ్జెట్ సినిమాలు ఒక అండర్‌స్టాండింగ్‌లో వెళ్తే బావుంటుందనేది ఒక విషయం. అలాగే 'హరిహర వీరమల్లు' థియేటర్లు అన్నీ ఇస్తే గనక అది పాన్ ఇండియా మూవీయే. అప్పుడు ఏమవుతుంది ఈ 'కింగ్డమ్‌కి' సరైన థియేటర్లు దొరకకపోవడం, ఇలాంటి ఇబ్బందులు ఉండొచ్చని చెప్పి ఆ 'కింగ్డమ్' వాళ్ళు కూడా జూలై 4 అనేది స్పెసిఫిక్‌గా చెప్పలేని పరిస్థితిలో వాళ్ళున్నారు. ఆ తర్వాత వారాల్లో వచ్చే సినిమాలు కూడా 'ఘాటి' అని చెప్పేసి ఒకటి ఇలా 2, 3 సినిమాలు కొంచెం మంచి కాంబినేషను, మంచి కాస్టింగు అంటే ఎక్స్‌పెక్టేషన్స్ బాగా ఉన్న సినిమాలు కూడా ఆగిపోయాయి. ఇప్పుడు ఈ సినిమా పర్టిక్యులర్ 'హరిహర వీరమల్లు' 18వ తారీఖు జూలై 18కి వస్తుందా? 11కి వస్తుందా? 18కి వస్తుందా? అలాగే లేదంటే ఆ 18 తర్వాత 25 వస్తుందా? లేదా ఆగస్టు ఫస్ట్ వస్తుందా? మనకేమి తెలియట్లేదు. ఒకవేళ ఆగస్టు ఫస్ట్‌కొస్తే ఈ 'ఓజీ' సినిమా పబ్లిసిటీ మొదలవడానికి ఓన్లీ 50 రోజుల టైమే ఉంటుంది. ఈ విషయంలో ఇప్పుడు ఏమవుతుందంటే, ఈ 'పవన్ కళ్యాణ్' గారి మొత్తం అన్ని ఆయన ఒప్పుకున్న అన్ని సినిమాలకు కూడా ఆయన పరంగా కంప్లీట్ చేసేద్దాం తర్వాత ఆ 'హరీష్ శంకర్' డైరెక్షన్‌లో 'ఉస్తాద్ భగత్ సింగ్' అనే సినిమా కూడా ఆల్రెడీ అప్పుడే ఇవన్నీ ఒక టైంలోనే సుమారుగా మొదలైన ఈ సినిమాలు 'ఉస్తాద్ భగత్ సింగ్' కూడా డేట్లు ఇచ్చి 'హరీష్ శంకర్' డైరెక్షన్‌లో ఆ సినిమా కూడా షూటింగ్ చేస్తున్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. మొత్తం ఈ పాటికి అందరికీ తెలుసు. అది ఎప్పుడొస్తుందనే మాట కాదు గానీ, ఇప్పుడు 'హరీష్ శంకర్' గారు ఈ సినిమా షూటింగ్ 1 మంత్ ఇస్తారు. ఎన్ని డేట్లు ఇస్తారు? ఇస్తారు కదా! ఒకవేళ ఆ డేట్లు ఇస్తే మరి ఈ 'హరిహర వీరమల్లు' ప్రమోషన్స్‌లో ఆయన ఉంటారా? 'హరిహర వీరమల్లు' ప్రమోషన్స్‌కొస్తారా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 'శంకర్' గారి సినిమా డేట్లతో అయితే ఆయన కంప్లీట్ చేసేద్దని ఆయన చాలా స్పీడ్‌గా చేసే డైరెక్టరే. ఇంకా 'ఓజీ' అయితే ఆల్మోస్ట్ ఈయన పబ్లిసిటీతో మొదలెట్టేద్దాం, దంచి కొట్టేద్దాం అన్న టైప్‌లో ఆయన కూర్చున్నాడక్కడ. ఆ డైరెక్టర్ గాని, ప్రొడ్యూసర్ 'డివి దాని' గాని. పాపం మధ్యలో ఇప్పుడు ఇవన్నీ మనం మాట్లాడుకున్నవన్నీ మన 'పవన్ కళ్యాణ్' గారి సినిమా. అభిమానులందరికీ అర్థమవుతున్న పరిస్థితి. 'హరిహర వీరమల్లు' డెఫినిట్‌గా మంచి ఊహించిన దానికంటే చాలా సూపర్‌గా ఉంటుందనే అభిప్రాయం కూడా ఉంది. అయితే ఏంటంటే ఎప్పుడు ఏంటి తెలియక ఈ నిరీక్షణలో ఒక రకమైన అసహనం వస్తే వచ్చి ఉండొచ్చు కానీ అంతకు మించి ఇందులో ఏమి లేదు. అయిపోయింది కదా! పూర్తి అవ్వనంత కాలం ఈయన ఎప్పుడు డేట్లిస్తారు? ఎప్పుడు పూర్తి చేస్తారా? అనే బాధ ఉండేది. ఇప్పుడు ఏ సినిమాకి ఆ బాధ ఉండదు. ఎందుకంటే 'ఓజీ' కూడా ఆయన డేట్స్ ఆయన షూటింగ్ పార్ట్ అయిపోయింది. ఇంకా డబ్బింగ్ అవి ప్రోగ్రామ్ కంప్లీట్ చేసేస్తారు. ఇప్పుడు బంచ్ ఆఫ్ డేట్స్ 'హరీష్ శంకర్' గారి సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్' కూడా ఇవ్వడం వల్ల ఆయన నుంచి లేట్ లేదు గానీ, ఇక్కడ మనం అనుకున్నట్టుగా టెక్నికల్‌గా పోస్ట్ ప్రొడక్షన్ ఇష్యూసు, ప్రమోషన్ ఇష్యూసు ఉంటాయి కాబట్టి, ఇంక ప్రమోషన్స్ అంతలా అవసరమా అంటే, మన వరకు అవసరం లేదు. సౌత్ ఇండియాలో, మన తెలుగులో. కానీ ఇది పాన్ ఇండియా మూవీస్‌గా ఇవి వస్తున్నాయి కాబట్టి మొత్తం అటు బాలీవుడ్ గాని, ఇటు మన కోలీవుడ్ గాని, మాలీవుడ్ గాని ఈ సినిమాలు రిలీజ్ అవుతున్నప్పుడు శాండల్‌వుడ్ గాని అంటే తమిళనాడు, కేరళ, ఈ కర్ణాటక అలాగే మనకి హిందీస్‌లో కూడా సినిమాలు రావాలంటే డెఫినిట్‌గా 'పవన్ కళ్యాణ్' గారి సినిమాలకి మంచి ప్రమోషన్ ఎంతైనా అవసరం. దానికి తోడు కొంచెం టీజర్స్, ట్రైలర్స్ ఇస్తే జనాల్లోకి ఒక బజ్ క్రియేట్ అవుతుంది. దానివల్ల ఆ సినిమా కూడా మంచి బిజినెసు. అలాగా ఆ సినిమాలు తీసి ఇన్నాళ్ళు 5 ఏళ్ళు ఎదురు చూసినట్టు ఆ ప్రొడ్యూసర్స్ రత్నం గారు గాని, దానయ్య గారు గాని వీళ్ళందరికీ కూడా మంచి లాభాల పంట పండి తీరుతుంది. కాబట్టి ఇప్పుడు ఏమైతుందంటే మన 'పవన్ కళ్యాణ్' గారి సినిమాలకి 'పవన్ కళ్యాణ్' గారి సినిమాలే దాన్నేమంటారంటే పోటీ పడుతున్నాయి. ఇదవుతే అది, అదైతే ఇది అన్నట్టుగా ఉందనమాట. కాబట్టి మరి దీనికి తొందరగా అయిపోవాలని మనకే ఉంది. మరి వాళ్ళు అదే ఉద్దేశంతో చేస్తారు కాబట్టి, ఇటువంటి ఏవైతే ఉన్నాయో సమస్యలు రిలీజ్ అవ్వడానికి కంప్లీట్ పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ సమస్యలు అంటే అక్కడెక్కడి నుంచో రావాలి. నిజమే మరి ఇచ్చిన తర్వాత సినిమా ఇవాళ రేపు సీజీ వర్క్ గాని, వీఎఫ్ఎక్స్ వర్క్ గాని ఏది బాగుండకపోయినా ఆడియన్‌కి నిరాశ, నిరాదరణ తయారైపోతుంది. కాబట్టి 'హరిహర వీరమల్లు' సినిమా క్వాలిటీ పరంగా, క్వాలిటీ కాంప్రమైజ్ కాకుండా చేస్తున్నారు కాబట్టి క్వాలిటీ పరంగా అలాగే కథాపరంగా, అలాగే 'పవన్ కళ్యాణ్' క్యారెక్టర్ పరంగా కూడా చాలా అద్భుతంగా, అద్భుత రీతిలో తయారవుతుంది. అన్ని వార్తలు వస్తున్నాయి. అయితే ఇంకా ఈ బిజినెస్ సంబంధించిన ఇష్యూస్ గాని, ప్రమోషన్ ఇష్యూ గాని తొందరగా కంప్లీట్ అవుతే ఈ 'ఓజీకి' హెల్ప్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ 'కింగ్డమ్' లాంటి 'విజయ్ దేవరకొండ' లాంటి సినిమాలకు కూడా డెఫినిట్‌గా హెల్ప్ అవుతుంది. కాబట్టి ఈ డైలమాని తొందరగా తొలగించాలి. అంటే వాళ్ళు ఇప్పటికే రాత్రింబవళ్ళు టెక్నీషియన్ పనిచేస్తున్నారని చెప్పి ఇప్పుడు 'హరిహర వీరమల్లు' ప్రొడక్షన్ యూనిట్ చెప్తున్నారు. కానీ మన ఆత్రం మనది కదా! కాబట్టి అది ఒక్కసారి ట్రైలర్ డేట్ ఇచ్చేస్తే దాని తర్వాత ఒక 10, 15 రోజుల్లో సినిమా కూడా రిలీజ్ అయిపోతుంది. అప్పుడు మిగిలిన సినిమాలు కూడా సజావుగా వాళ్ళు హ్యాపీగా రిలీజ్ చేసుకుంటారు. ఈ సంవత్సరం అంతా కూడా అంటే ముఖ్యంగా ఈ 3 మంత్స్ ఈ క్వార్టర్‌లో డెఫినిట్‌గా ఇండస్ట్రీకి చాలా అద్భుతమైన రోజులని చెప్పాలి. చాలా మంచి సినిమాలు 'శేఖర్ కమ్ములది' 'కుబేరా' గాని, అలాగే 'మంచు భక్త కన్నప్ప' గాని,
'కింగ్డమ్' గాని, 'విజయ్ దేవరకొండ' గాని, మన హీరో 'హరిహర వీరమల్లు' గాని, అలాగే సెప్టెంబర్ దసరాల టైంలో మన 'ఓజీ' కానీ, ఇవన్నీ కూడా ఒక అద్భుతంగా. అలాగే నిన్నే 'రాజాసాబ్' వచ్చింది. ఈ 'రాజాసాబ్' ట్రైలర్ లాంచ్ అయింది. అది డిసెంబర్ 5 వాళ్ళు అనౌన్స్ చేశారు. అంటే ఈ ఫస్ట్ 6 మంత్స్ మాట ఎలా ఉన్నా, ఈ నెక్స్ట్ 6 మంత్స్ బెటర్‌గా ఉండేటట్టుగానే మనకు కనపడుతుంది. ఇండస్ట్రీ ఫ్రూట్‌ఫుల్‌గా ఉండదు. బెటర్‌గా కాదు, ఫ్రూట్‌ఫుల్‌గా ఉండడు. దాంట్లోనే ఒక 2 సినిమాలు పవన్ కళ్యాణ్‌వి ఏకదం కొట్టేటట్టున్నాయి. సూపర్ డూపర్ హిట్ కొట్టేట్టున్నాయి. కాబట్టి ఇది తొందరగా మనకి క్లియర్ అయిపోవాలని మనం కోరుకుందాం. 'హరిహర వీరమల్లు' గురించి ఆత్రంగా, ఓపికగా, సహనంగా ఎదురు చూస్తున్నాం కాబట్టి అది తొందరలోనే ఇగ మనకున్న ఆత్రం ప్రొడ్యూసర్ గారికే ఉంటుందిగా మనకు అందివ్వాలని. అలాగే వాళ్ళ బిజినెస్‌లు, అలాగే క్వాలిటీ అన్నీ చూసుకొని మనకొక వీరమల్లు తొందరలోనే ప్రాబబ్లీ ఈ ఈ వారంలో తెలిస్తే కనుక ట్రైలర్ లాంచ్ చేస్తే ఇంకొక 15 రోజుల్లో మనకు సినిమా వచ్చేస్తే మనం హ్యాపీగా థియేటర్‌లో సందడి చేసుకోవచ్చు. ఇంకా మొత్తం అంతా 'హరిహర వీరమల్లు' సందడి అయిపోయినండే 'ఓజీ' సందడి మొదలవుతుంది. 'ఓజీ' సందడి అయిపోయినండే మన 'ఉస్తాద్ భగత్ సింగ్' ఇంకా ఆ తర్వాత మనం మరి ఈయనకి చాలా టైట్‌గా ఉంది. ఇప్పటికే సినిమాకి డేట్‌లు ఎక్కువ ఇస్తున్నారు కాబట్టి, మరి పరిపాలన సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి కాబట్టి, ఆ తర్వాత ఇంకా ఆశిద్దాం పలానా డైరెక్టర్‌లో ఈయన వస్తే బావుంటుందని. ఎందుకు ఆశిద్దాం అంటే అంతకుముందు 'సురేందర్ రెడ్డి', 'పవన్ కళ్యాణ్' కాంబినేషన్‌లో ఒక సినిమా వస్తుంది. ఒక మాట వినపడింది. అలాగే నిన్న 'కుబేర' ట్రైలర్ లాంచ్ సభలో ధనుష్ కూడా చెప్తూ నాకు పవన్ కళ్యాణ్ డైరెక్ట్ చేయాలనుందనే విషయం కూడా అక్కడ చెప్పారు. ఇలాంటివి వినపడితే ఇన్ ఫ్యూచర్ కూడా ఆయనకి పరిపాలనకు డిస్టర్బ్ అవ్వకుండా, డిప్యూటీ సీఎం పనులకి, విధులకి అంతరాయం కలగకుండా ఎప్పుడైనా అడపాదడపా మనకి ఆయన డేట్‌లది ఇస్తే, మన అభిమానులకి ఆంధ్ర రాష్ట్రానికి, తెలుగు రాష్ట్రానికి ఆయన పరిపాలనలో ఉండగా ఎటువంటి ఇబ్బంది లేదు. మన సినిమా ప్రేక్షకులకు కూడా, అది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా కడుపు నిండుగా ఉంటుందని చెబుతూ, పవన్ కళ్యాణ్ సినిమాలు తొందరగా అవ్వాలని మరొక్కసారి ఆశిస్తూ, అవన్నీ సూపర్ డూపర్ హిట్ అవ్వాలని, అభిమానులకు ఒక జాతర, పండగ వాతావరణం నెలకొనాలని కోరుకుంటూ, ఆయనకి ముందుగా పవన్ కళ్యాణ్ సినిమాలు తీస్తున్న ప్రొడక్షన్ యూనిట్‌లకి శుభాభినందనలు తెలియజేస్తూ సెలవు.